నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలోని వై కన్వెన్షన్ హాలులో సోమవారం నిర్వహించిన వినుకొండ నియోజకవర్గం మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. ఈ నెల 27 నుండి 29 వరకు జరిగే మహానాడును విజయవంతం చేయాలని సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై నేతలు సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నప్పుడు తప్పకుండా సరే పార్టీ గురించి మాట్లాడాలి, తెలుగుదేశం పార్టీ గురించి, అలాగే ఎన్టీ రామారావు గారి గురించి కూడా ఒక 2-3 నిమిషాలు మనం ఆయన్ని కూడా గుర్తు చేసుకొని ఆయన చేసిన పనులు కానీ, మంచి పనులు కానీ, ఆయన చూపిన దారి కానీ, దాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. ఎందుకంటే పుట్టినరోజు అంటే మీదైనా నాదైనా ఎవరిదైనా గడిచిన సంవత్సరం మనం ఏం చేసాం, రాబోయే సంవత్సరం మనం ఏం చెయ్యాలి అనేది మనం అందరం కూడా ఒక టార్గెట్లా పెట్టుకొని పనిచేస్తాం. అలానే మహానాడు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నామంటే పార్టీ పరంగా కూడా గడిచిన సంవత్సరంలో ఏం సాధించాము, వచ్చే సంవత్సరం చేయాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. గడిచిన సంవత్సరంలో మీరందరూ ఎంతో ఉత్తేజంగా పనిచేశారు. ఎలక్షన్లో పోయినసారి ఇదే నెలలో ఎలక్షన్ మంచి ఎండల్లో జీవి ఆంజనేయులు గారు కొద్దిగా ఇబ్బంది పెట్టినా అందరినీ కూడా దాదాపు 9-10 గంటలు ఎండలో తిరిగారు, క్యాంపెయిన్ చేశారు. అత్యధిక మెజారిటీ కూడా ఈ నియోజకవర్గంలో రావడం జరిగింది. అలాగే పార్లమెంట్కి సంబంధించి కూడా ఇక్కడే అత్యధికంగా మెజారిటీ రావడం జరిగింది. ఆ రోజు చెప్పాం జీవి ఆంజనేయ గారికి, నేను మొట్టమొదటి చెప్పాను అన్ని మండలాల్లో మెజారిటీ వస్తుంది అని గుర్తుంచుకోండి, బొల్లాపల్లిలో కూడా ఈసారి మెజారిటీ వస్తుంది, మీకు వస్తుందని చెప్పాను ఆ రోజు. అంటే ఆయన కూడా అన్నారు ఈసారి అందరూ బాగానే ఉత్సాహంగా ఉన్నారండి, ఈసారి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే మీరందరూ పనిచేశారు కాబట్టి అది జరిగింది. దానికి మీ అందరికీ కూడా వేదిక పైన ఉన్న అందరి తరఫున మీ అందరికీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రెండవది, ఇందాక చెప్పినట్లు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవాలి. సరే, దానికి ఆయన గురించి ఇప్పటికే చాలామంది మాట్లాడారు. నాకంటే మీకు మైక్ ఇస్తే మీరు ఇంకా బాగా మాట్లాడతారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేశంలో ఎవరు కూడా అప్పటికి ఆలోచించిన విధంగా ఆయన రాజకీయంగా చాలా మందిని చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని కులాల వారిని కూడా తీసుకొచ్చి సీట్లు ఇచ్చారు, గెలిపించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అందరూ కూడా మాట్లాడేది ఏమిటంటే ఎన్టీ రామారావు గారి గురించి ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి, ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి మరకాలు లేకుండా కూడా ఆయన ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయం మొత్తం కూడా ఆయన చేయడం జరిగింది. ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి మరకాలు లేకుండా. ఎందుకు ఇది చెప్తా ఉన్నాను అంటే, సరే ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాల పరంగా ఇప్పటికే పెన్షన్ ఇవ్వడం జరిగింది. 3,000 నుంచి 4,000, దాదాపు అదే సంవత్సరానికి 33,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దీపం పథకం ఇవ్వడం జరిగింది, దానికి ఒక 2,500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకో 15-20 రోజులు ఈ నెలాఖరికల్లా అన్నదాత సుఖీభావ అయిపోతా ఉన్నాం. జూను 12-13వ తారీఖు కల్లా ఏదైతే తల్లుల అకౌంట్లో వేస్తూ ఉన్నామో 15,000 రూపాయలు చదువుకునే పిల్లలందరికీ కూడా అది కూడా చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. అలాగే అభివృద్ధికి సంబంధించి కూడా ఇప్పటికే రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఇవన్నీ కూడా తేవడం జరిగింది. ఇంకా చేయవలసిన ఉంది. పోతాను నేను ఆ రోజు చెప్పాను, ఇదేదో ఎలక్షన్ అయిన తర్వాత చెప్పిన కథ కాదు, ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. వేస్తే అందరూ వేస్తారు, వేయకపోతే ఎవరు వేయరు. అంతే. ఇక్కడ చూసేది మంచి చెడుకుని చూస్తారు కానీ కేవలం వర్గమా కులమా ఇవన్నీ కూడా తర్వాత, ముందు మంచి చెడు చూసిన తర్వాత మిగతా అన్నీ కూడా చూస్తారు అనేది. ఆ మంచి చెడు మీదే పోయినసారి ఎలక్షన్ జరిగింది, మీరందరూ కూడా నుంచున్నా చేశారు. అందరూ సమాజంలో వెనుకబడినటువంటి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి బీసీలు, ఎస్సీలు, అలాగే మన దళితులు, ఎస్సీల కోసం, పేద వర్గాల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, తెలుగు వారి భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అమ్మ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 42 సంవత్సరాలుగా ఎన్నో విజయాలు చూసాం. ప్రపంచంలో ఎన్నో పోరాటాలు చేశాం. అవినీతి మీద, దుర్మార్గపు పాలన మీద, నియంత్రణ పాలన మీద ప్రతిపక్షంలో ఉన్నా కానీ
మనం ఎన్నో పోరాటాల్లో విజయం సాధించినటువంటి పార్టీ మంది. భారతదేశంలో మొట్టమొదట ఆడపడుచులకి ఆస్తి హక్కు ఇచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కొత్త భాష చెప్పారు. సమాజ సేవ కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టారు ఈ అన్న నందమూరి తారక రామారావు గారు. వారి పుట్టినరోజు ఈ నెల 28 మహానాడు జరుపుకుంటున్నాం. కడప జిల్లాలో ఈ సంవత్సరం మహానాడు జరుపుకుంటున్నాం. ఆ మహానాడు 29వ తారీఖు జరిగే బహిరంగ మీటింగ్ కి పెద్ద ఎత్తున మీరందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని సందర్భంగా మహానాడుకి మీ అందరూ పిలిపిస్తున్నాం. ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే భారతదేశంలో బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగింది. రిజర్వేషన్ సౌకర్యం కలిపి రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించారు అన్న ఎన్టీ రామారావు గారు. దాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు 25 మరి బీసీల రిజర్వేషన్ 10% పెంచారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధన కోసమైతే తెలుగుదేశం పార్టీని పెట్టారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని సాధిస్తుంది ఈ తెలుగుదేశమని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. దాన్ని సార్థకం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బీసీలు, ఎస్సీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పాలనలో వాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఇచ్చారు, వారికి అండగా ఉన్నారు. బీసీల రక్షణ కోసం అసెంబ్లీలో చట్టం చేసినటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని నేను కోరుతున్నాను. అంత అండగా నిలబడాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ప్రజలు మన మీద నమ్మకంతో గెలిపించారు. ఎన్డీఏ, జనసేన, తెలుగుదేశం, బీజేపీకి మరి ఒక కూటమిగా మనం గెలిచాం. అందుకే మీకు గుర్తు చేస్తున్నా, మీ గ్రామాల్లో ఉన్న, మీ మండలంలో, మీ గ్రామంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా కలుపుకొని వెళ్ళి రేపు పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలి. రేపు మండల ఎన్నికల్లో గెలవాలి, మండలాలను అభివృద్ధి చేయాలి. ఈ బాధ్యత కూడా మీ అందరి మీద పెడుతున్నా, మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నానని మీ అందరూ మనవి చేస్తున్నా. గెలిచాము, మాకు మిత్రపక్షాలతో పని లేదని ఏ రోజు మనం మాట్లాడకూడదు. మిత్ర ధర్మాన్ని పాటించమని అధినాయకుడు చంద్రబాబు గారు చెప్పిన విషయాన్ని మనం పాటిద్దాం. చంద్రబాబు గారు ఈ పార్టీకి రక్షణగా ఉంచి 94వ సంవత్సరంలో మళ్ళీ నందమూరి తారక రామారావు అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ కూడా చూశారు, సాంకేతిక విప్లవం, సమాజంలో అభివృద్ధి చెందాలి, మానవ వనరులు అభివృద్ధి చెందాలి, వికాసవంతమైన సమాజం ఉండాలి, ఆ రకంగా విద్యని వ్యాప్తి చేయాలని చెప్పి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి అని చెప్పి మనందరం కూడా గుర్తించాలి. 1994లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమం ద్వారా ఒక మార్పుకి శ్రీకారం చుట్టింది ప్రతి పల్లెలో కూడా. నేను అడుగుతా ఉన్నా, అప్పటి వరకు ఏ పల్లెలైనా సరే సిమెంట్ రోడ్ వేసిన గంటుందా అని చెప్పి. మనం చాలా సంవత్సరాల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఎప్పుడైనా సరే పల్లెలో సిమెంట్ రోడ్డు వేయటం అనేది మనం ఎక్కడైనా గమనించామా? మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో జన్మభూమి నేతృత్వంలో పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేసాం, ఎస్టీలకి సిమెంట్ రోడ్లు వేసాం, ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. కొన్ని వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసుకున్నటువంటి ఘనత. విద్యాలయాలు కట్టాం, గ్రంథాలయాలు కట్టాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాం, రకరకాలుగా గ్రామాలన్నింటినీ కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించుకునేలాగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ రకంగా ప్రతి గ్రామానికి విద్యుత్తు అందేలాగా చూసాం. అప్పటి వరకే కొన్ని గ్రామాలకి రహదారులు లేవు, విద్యుత్తు లేదు, మంచినీటి సదుపాయం లేదు, తాగునీటి సదుపాయం కాదు, సాగునీటి సదుపాయం లేదు. ఆ రకమైన పరిస్థితిలో ఎక్కడ ప్రజలకి ఏ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కరించేదానికి మార్గం వేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి తరుణంలోనే 94 నుంచి 2004 వరకు కూడా పరిపాలించిన కాలం అది గుప్తుల కాలంటి స్వర్ణయుగం అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆ తర్వాత అయినా కూడా ఓడిపోయాం. 89లో ఒకసారి ఓడిపోయాం, 2004లో ఓడిపోయాం. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక్క అడుగు వెనకకుండా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన అన్న నందమూరి తారక రామారావు సూక్తిని ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
ఆ రకంగా 2004 నుంచి 14 వరకు కూడా ప్రతిపక్ష నేతగా ఉండి ఈ రాష్ట్రంలో మన్ని కాపాడుకుంటా ఉన్నారు, కార్యకర్తలను కాపాడుకుంటా ఉన్నారు, ప్రజల్ని కాపాడుకుంటా ఉన్నాం. సమస్యల పట్ల స్పందించేలాగా చేసినటువంటి చైతన్యం తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ రకంగా పరిపాలించామో మీ అందరూ కూడా తెలుసు. ఇలాంటి పార్టీ మంది. అందుకనే మనం ఈ రోజున ప్రజలకి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించి ఆ రకంగా రూపకల్పన చేసి దాన్ని విధానాలని శాసనాలుగా మార్చి ఆ శాసనాల్ని ఈ రోజున అమలు చేసే నాయకత్వం ఈ రోజున మన నాయకత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన మనసులో ఏముందో, మన ఆలోచనలో ఏముందో, మనం ఏం చేయాలనుకుంటున్నాం వాటిని అమలు చేస్తూ ఉంది ఈనాడు ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ రోజున సంక్షేమం చేసినా, అభివృద్ధి చేసినా, సామాజిక మార్పు తీసుకొచ్చినా ఈ రోజున అరుంధతులకి ప్రత్యేకమైనటువంటి వస్తే సామాజికంగా సమన్వయం చేయగలిగిన నాయకత్వం తెలుగుదేశంలో ఉంది. ఈరోజు మా పల్లా శ్రీనివాసరావు గారు ఎక్కడో ఉత్తరాంధ్ర నుండి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నుండి మరి ఒక ప్రెసిడెంట్గా ఉన్నా, అధ్యక్షుడిగా ఉన్నా, మరి నేను కూడా ఓ ప్రక్క గుంటూరు జిల్లాలో ఒక మూలన ఉన్నా, మరి నన్ను పల్నాడు జిల్లాలో ఒక అధ్యక్షుడిగా చేయడం అనేది కూడా ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. అనేక విధానాలు ఈ అన్నింటినీ మనం అర్థం చేసుకొని మనం సమాజానికి ఏం చేసాం, మన వల్ల 10 మందికి ఏం ఉపయోగపడింది. మీరు తీసుకువచ్చే వ్యక్తి మరి ఒక పెన్షన్ విషయంలో కానివ్వండి, ఒక పెన్షన్ ఇప్పించడంలో కానివ్వండి, ఒక ఇల్లు ఇప్పించడంలో కానివ్వండి, మీరు చేసే అవకాశం మనకు రావడం అనేది గొప్ప వరంగా భావించాల్సిన పరిస్థితి. అన్నిటికంటే రేపు మీ ద్వారా వెళ్ళే అనంతపురం అమరావతి హైవే కానివ్వండి, అదేవిధంగా ఇందాక ఏదో చెప్పారు వాటర్ రిజర్వాయర్, బొల్లాపల్లి రిజర్వాయర్, మరి ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కానివ్వండి, మనకి అతి 100 కిలోమీటర్ల దూరం 100 ఉందా అమరావతి? స్ట్రైట్ రోడ్ వస్తే 100 ఉండదు. 100 కిలోమీటర్లో రేపు ఒక మహానగరం ఏర్పడుతుంది. ఆ మహానగరంలో అనేకమైన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యాలయాలు రావడానికి ఉంది, యూనివర్సిటీలు రావడానికి అవకాశం ఉంది, హాస్పిటల్స్ రావడానికి అవకాశం ఉంది. భవిష్యత్ తరాలు ఎక్కడో బెంగళూరు, చెన్నైయో, అమెరికా, ఆస్ట్రేలియాలో వెళ్ళాల్సిన, పూనాలో వెళ్ళాల్సిన అవసరం లేకుండా విద్యా విధానాల్లో కానివ్వండి, వైద్య విధానంలో కావండి, అభివృద్ధి విధానంలో కావచ్చు, అన్ని విధాలా మనకి చేరువలో ఉంటుందానికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. మన రాష్ట్రం, మన రాజధాని, మనం తెలుగు వాళ్ళం, అందరం సమైక్యంగా ఉండి భారతదేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ఉంది అనే దానికోసం మనందరం తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త మరి సిద్ధంగా ఉండాలి. దానికోసం అనుకుంటారు మేము పనిచేసాము, మనకి ఏమి రాలేదు, మన గౌరవమే. మీరు ప్రక్క వ్యక్తికి ఇప్పించే పింఛనే మనకు గౌరవం ఇప్పిస్తుంది. కార్యకర్తలు తయారు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి ప్రధానమైన భావం ఏంటంటే కార్యకర్తలు. గత 5 సంవత్సరాల దుర్మార్గ వైసీపీ ప్రభుత్వంలో అనేక తప్పుడు కేసులు పెట్టినా అదనకుండా బెదరకుండా తెలుగుదేశం పార్టీ జెండా కోసం కష్టపడిన కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆనాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తెలుగు వారిని కిట్టపడుతుంటే తెలుగు వారి ఆత్మవిశ్వాసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తాము. 5 సంవత్సరాలు పోలవరం ఆపేశారు, అమరావతి ఆపేశారు, ఎక్కడ అభివృద్ధిలు, ఎక్కడ చూస్తే కార్యకర్తల దాడులు, అధికారుల మీద దాడులు చేసి దుర్మార్గమైన పాలన చేసినటువంటి
వినుకొండ పట్టణం కారంపూడి రోడ్డులో గల బివి రెడ్డి కన్వెన్షన్ హాల్ నందు సంసిత్ విద్యా సంస్థలు టాటా కంపెనీతో కొలాబరేషన్ లో భాగంగా 2 సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి లోగో ఆవిష్కరణ కార్యక్రమంను ముఖ్య అతిథిగా చీఫ్ జీవి పాల్గొని ప్రారంభించారు. జీవి మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సంసిత్ స్కూల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జీడీసీసీబీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మరియు సంసిత్ స్కూల్ యాజమాన్యం, పిల్లలు, వారి తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు. సంసిత్ పాఠశాల వారు టాటా గ్రూప్తో కలిసి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో మన వినుకొండ విద్యాలయాలు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు జీసీసీబీ చైర్మన్ మక్కన గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ షకీల గారికి, అలాగే మిత్రులు గాలి శ్రీనివాసరావు గారికి, రాంబాబు గారికి, అలాగే రామారావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యాలయాల చైర్మన్ గారు శ్రీనివాసరావు గారికి, అలాగే స్కూల్ అధ్యాపక బృందానికి, ఇతర డైరెక్టర్లకు, అందరికీ సంసిత్ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు ఈరోజు మార్కులు ఎడ్యుకేషన్ ఒక్కటి ప్రాధాన్యత కాదు. ఈరోజు విద్యార్థులకి నాయకత్వ లక్షణాలు, అలాగే భావి భారత పౌరులుగా వారు ఒక గొప్ప ఆదర్శ భావాలతోటి, ఆదర్శ నాయకత్వ లక్షణాలతోటి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మంచి సంస్కృతి, సంస్కారాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. కేవలం మార్కులు వచ్చిన వాళ్ళు, జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు, మార్కుల్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మంచి సంస్కృతి, మంచి సాంప్రదాయాలు, మంచి అలవాట్లు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మార్కులు తక్కువ వచ్చినా కానీ ఎన్నో విజయాలు సాధించారు జీవితంలో. అందువలన ఈరోజు సంసిత్ ఈరోజు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో విద్యాలయాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది. మరి దీని గురించి ఎన్నో విజయాలు సాధించాలని కోరుతున్నాం. ఈరోజు భవిష్యత్తులో విద్యలో ఒక కొత్త మార్పుకి ఇది నాంది కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు ఒక లోగో ఆవిష్కరించడం నాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఆవిష్కరించినటువంటి లోగో కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే ఇతర విద్యాలయాలు కూడా మరి వీరిని చూసి ఒక మంచి మార్పుకి శ్రీకారం చుట్టాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. ఒక మార్కులు, చదువులో మార్కులు ఒకటే కాదు, వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, సో మానసిక వికాసం, ఎథికల్ వాల్యూస్ అండ్ మోరల్ వాల్యూస్ ఇవి చాలా ఇంపార్టెంట్. వాటి మీద సమగ్రమైన ఎడ్యుకేషన్ కూడా చాలా అవసరము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విద్యాలయాలు భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని, అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇలాంటి విద్యాలయాలు ముందు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండి. సంసిత్ స్కూల్ అధ్యాపక బృందము, యాజమాన్యము భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఒక గొప్ప భావి భారత పౌరుల్ని, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పౌరులు తీర్చిదిద్దటం ఈ సంస్థ ముందుండాలని ఆకాంక్షిస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆంజనేయులు గారికి, మల్లికార్జునరావు గారికి, షకీల మ్యామ్కి అందరికీ నమస్కారం. మేము 15 ఏళ్ళ క్రితం సంసిత్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లల్ని ఫ్యూచర్కి ఎలాగా రెడీ చేయాలా అన్నది. ఎందుకంటే చదువుది ఒక్కటే సరిపోదు, క్వాలిఫికేషన్ సరిపోవు, వాటితో పాటు మనం ఫ్యూచర్కి కావాల్సిన స్కిల్స్, వాళ్ళకి వాల్యూస్, బిహేవియర్స్ కూడా స్కూల్ టైం నుంచే, చిన్నప్పటి నుంచే ఇవ్వాలనేసి 15 ఏళ్ళ క్రితము స్టార్ట్ చేసాము. అదంతా ఇప్పుడు నిజమవుతా ఉంది. పాతకాలంలో మేము 15 ఏళ్ళ క్రితం నేను చెప్తే, సార్ మీరు ఇలా చెప్తున్నారు, అందరికీ క్వాలిఫికేషన్ వాడికి వచ్చిన వాడికి, లేదా డిగ్రీలు వచ్చిన వాడికి, లేదా ఐఐటీలో ఉండేవాడికి జాబ్లు వస్తున్నాయి కదా అని.
లాస్ట్ ఇయర్ 2024 సార్ ఐఐటీలో పాస్ అయిన వాళ్ళు 40% మందికి ఉద్యోగాలు రాలేదు సార్. ఇంకా వాళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే పేరెంట్స్ కష్టపడి ఉంటారు, వాళ్ళు టాలెంటెడ్, వాళ్ళు గాడ్ గిఫ్టెడ్, చదివారు, ఐఐటి పరీక్షలో పాస్ అయ్యారు, తర్వాత వెళ్ళి ఐఐటి చేశారు. బట్ ఇంకా 8,000 మంది 21,500 మందిలో వాళ్ళకి రిక్వైర్డ్ కాంపిటెన్సీస్ లేవు. ఏంటంటే కొత్తగా నేర్చుకునే విధానము, ఎడ్యుకేషన్ చేసే విధానము, వాట్ వీఆర్ కాలింగ్ 21st century స్కిల్స్, ఇవన్నీ ఆ పిల్లలకి లేవు, వాళ్ళందరికీ ఆ స్టూడెంట్స్కి. ఇది ఐఐటి వాళ్ళకే ఉంటే ఒకసారి ఆలోచించండి మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఎలా ఉంటుందని. సో ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే ఇవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్, మెథడాలజీస్, టెక్నాలజీ ప్లాట్ఫాము సంసిత్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతే టాటా వాళ్ళు సంసిత్ గ్రూప్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఫ్యూచర్ రెడీ చేయడానికి ఉన్నాయని మా దగ్గర మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ మెథడాలజీని మొత్తం దేశమంతా స్కూల్స్లో స్టార్ట్ చేయడానికి చేశారు. దాని గురించే ఇప్పుడు లోగో. థ్యాంక్ యూ సార్, we're going to give coming and giving this opportunity. Also I want to thank Ramarao garu, Sri Rambabu garu giving this opportunity in Vinikonda for us to make a difference to the children at Vinikonda. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.